ఓడించిన ప్రజలపై జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడమే జగన్ ఉద్దేశమన్నారు. 5 ఏళ్ల జగన్ అరాచక పాలనకు చెక్ పెట్టాలనే ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. గ్రామాల్లో ఉన్న యువతను తీసుకొచ్చి రైతులను తీసుకొచ్చి గ్రూపులు ఏర్పాటు చేసి ఇటువంటి ఆధునికమైన పరికరాలు ఇస్తూ ఉంటారు. నిన్న మొన్న చూసాం సత్తెనపల్లి పర్యటన సందర్భంగా. ఎందుకంటే ఎవరైనా అంటే దానిలో ఎవరైనా ఏ పార్టీ అయినా సరే హింసను ప్రోత్సహించడం అనేది సరైన విధానం కాదు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకంటే ఈ రాష్ట్రం మీద ఆయనకి విద్వేషం కనపడుతుంది ప్రజల మీద. ఏదో ఒక విధంగా తమ కార్యకర్తల్ని ఆ వైపు ఎందుకంటే ఎవరన్నా పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే అరే నువ్వు ఇది తప్పని చెప్పాలి, కానీ ఆ తప్పు చెప్పాల్సిన వ్యక్తులు ఏదో సినిమా డైలాగుల్లో అన్నట్టు మాట్లాడతామనేది చూస్తే ఇంకా ఆయనకి ఆ క్రిమినల్ యాటిట్యూడ్ ఉందనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఎవడన్నా తప్పు చేస్తే చెప్తారు ఇది తప్పురా బాబు ఇది చేయకూడదని చెప్పి. ఆయన ఎట్లా ఉందంటే ఆయన మాటలు వాళ్ళ కార్యకర్తల్ని మీరు ఎదుటివాడిని చంపండి కొట్టండి ఏం పర్లేదనే ధోరణి ఏదైతే ఉందో అది ఒక వినాశనకరమైన ఆలోచన. ఇవాళ అది ఇప్పటికే రాష్ట్రానికి గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన నష్టం వల్లే ప్రజలు 11 సీట్లు పరిమితం చేశారు. ఈ విధమైన చేస్తే శాశ్వతంగా ఆ పార్టీని సమాధి చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి.